ప్రేక్షకులకి నమస్కారం. సాహిత్యంలో అందులోనూ కవిత్వంలో భావ కవిత్వం అనేది ఒక విలక్షణమైన శైలి. ఆ శైలికి ఆద్యుడు, అద్భుతమైన భావకుడు దేవులపల్లి కృష్ణశాస్త్రి. తెలుగు భావ కవితా రంగంలో కృష్ణశాస్త్రిది ఒక ప్రముఖ అధ్యాయం. దేవులపల్లి కృష్ణశాస్త్రి 1897 నవంబర్ 1వ తేదీన తూర్పుగోదావరి జిల్లా పిఠాపురానికి సమీపంలో ఉన్న రావువారి చంద్రపాలెంలో జన్మించారు. వృత్తిరీత్యా ఉపాధ్యాయుడు, ప్రవృత్తిరీత్యా భావకవి, సినీ గేయ రచయిత. కృష్ణశాస్త్రి పాటలు వింటే మనసు పులకిస్తుంది, హృదయం ద్రవిస్తుంది. మల్లీశ్వరితో సినీ గేయ రచయితగా ప్రస్థానాన్ని మొదలుపెట్టారు. మావి చిగురు తినగానే కోయిల పలికేనా అని సీతామహాలక్ష్మి అన్న, ఆకులో ఆకునై పువ్వులో పువ్వునై అని మేఘ సందేశం ఇచ్చిన, గోరింటా పూసింది కొమ్మ లేకుండా అని గోరింటాకు ఎర్రగా పండిన, ఆరనీకుమా ఈ దీపం కార్తీక దీపమని మగువ మనసారా కోరిన, మనసున మల్లెల మాలలూగెనే అని పల్లెపడుచు అనుభూతించిన, సడిచేయకో గాలి అని వాయువును వారించిన, ప్రతి రాత్రి వసంతరాత్రి అని మనసు పరవశించిన, రానిక నీకోసం సఖి అని భావాన్ని వ్యక్తపరిచిన, కుశలమా నీకు కుశలమేనా అని కుశలాలు అడిగిన, ఇది మల్లెల వేలయని ఇది వెన్నెల మాసమని కోయిలమ్మ అంతరంగాన్ని ఆవిష్కరించిన, ఇలా చెప్పుకుంటూ పోతే అద్భుతమైన పాటలు కృష్ణశాస్త్రి కలం నుంచి జాలువారాయి. అపురూపమైన సినీ గీతాలను, అద్భుతమైన గ్రంథాలను రాసిన భావకవి దేవులపల్లి కృష్ణశాస్త్రి కీర్తి ఆచంద్ర తారార్కం. అలాంటి మనసు కవికి, భావకవికి ఆయన జయంతి సందర్భంగా స్మృత్యంజలి ఘటిస్తోంది తెలుగు వాకిట్లో. నమస్కారం.